హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ ఎన్నికల ఫలితాలలో సంచలనం. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. వెంకటరమణారెడ్డి గారు నమస్తే. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఓ 10 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకు కూడా రాని కీర్తి పేరు మీకు దేశవ్యాప్తంగా వచ్చేసింది మొదటి విజయంతో. ఎలా అనిపిస్తుంది? 24 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కావాలని వెయిట్ చేస్తున్నాం కాబట్టి 24 సంవత్సరాలది ఒకటేసారి ఇచ్చినట్టుండ భగవంతుడు. కాబట్టి ఆ ఇమేజ్ వచ్చింది. దానికి చాలా ఆనందంగా ఉంటుంది. మా నాన్నగారు 3 సార్లు ట్రై చేశారు, తర్వాత నేను 2 సార్లు. కాబట్టి ఇవాళ గెలవడం అది ఇద్దరు లెజెండరీస్ మీద. కాబట్టి క్రెడిట్ గోస్ టు, అంటే ఈ సెలబ్రిటీ హోదా వచ్చింది అని అంటే, ఈ గుర్తింపు వచ్చింది అంటే ముగ్గురు కారణం. ఒకటి, పార్టీ నన్ను నమ్మి ఆ ఇద్దరు వ్యక్తుల మీద పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం. రెండోది, నన్ను నమ్మి నాకు ఓట్లు వేసినటువంటి ప్రజలు. మూడోది, 100% అబ్సల్యూట్లీ కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఇద్దరికి ధన్యవాదాలు చెప్పొచ్చు. మామూలు గెలుపుంటే గెలిచి మీరు ఒక ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు. నేను 119లో ఒక కాన్స్టిట్యున్సీ, కానీ ఇప్పుడు 118 వేరు 1 వేరు అనే కాడికి వచ్చింది. అంటే కొడంగల్ గజ్వేల్ని కూడా మర్చిపోయి కామారెడ్డి మీదకి తెలంగాణ దృష్టి మొత్తం వచ్చింది. తెలంగాణ ఇప్పుడు నేషనల్ వైజ్ డిస్కషన్. సరే, అసలు ఎవరి వెంకటరమణారెడ్డి అంటే నిజామాబాద్ జిల్లా బయట వాళ్ళకి పెద్దగా తెలియదు. మీరు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, నేను అక్కడ పనిచేశారు, నాకు కాస్త తెలుసు మీ గురించి. కానీ బయట వాళ్ళకి ఎవరికి పెద్దగా ఎవరి రమణారెడ్డి అంటే తెలియదు. అసలు ఏంటి మీ కుటుంబ నేపథ్యం? ఎందుకు కామారెడ్డి వెళ్ళాలనుకున్నారు? నాన్నగారు కామారెడ్డి సమితి ప్రెసిడెంట్. ఆయన 25 సంవత్సరాలు యునానిమస్లీ సమితి ప్రెసిడెంట్. ఆయన ఏకగ్రీవంగా సమితి ప్రెసిడెంట్ ఉండేది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఈక్వలెంట్ సమితి అనే పరిస్థితిలో ఉండే. అపాయింట్మెంట్ కానీ టర్మినేషన్ కానీ రెండు కూడా సమితి ప్రెసిడెంట్కి ఉన్నటువంటి అధికారాలు, పెన్ పవర్ ఉన్నటువంటి మంచి పోస్టు. అటువంటి పోస్ట్ ఇంకా ఉండదు. ఆయన కామారెడ్డి సమితికి అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఆయన రాజకీయంగా 68, 78, 84 3 సార్లు పోటీ చేశారు. 3 సార్లు వ్యతిరేక పవనాల మధ్యనే పోటీ చేశారు. మంచి పేరున్న 78లో ఇందిరాగాంధీ గారు, 84లో ఎన్టీ రామారావు గారి గాలి అయిన మంచితనాన్ని గుర్తించే పరిస్థితిలో లేకుండే. 84 తర్వాత ఆటోమేటిక్గా ఆయన వెనక్కి అయ్యాడు. ఉన్న 10 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్ముకున్నాం, మళ్ళీ ఇంకా ఉన్నది కూడా పోతే వదిలే అని వదిలేసిండు. ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరి మీద ఇంట్రెస్ట్, రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకుండా. పెద్దక్క డిగ్రీ చదివింది, ఆమె వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. పెద్దన్న రెండో సంతానం, ఆయన బ్యాంక్ మేనేజర్కి వెళ్ళిపోయాడు. మూడో ఆయన వ్యాపారం మీద MBA చేసి ఆయన వెళ్ళిపోయాడు. 4వ ఆమె అక్క, ఆమె కూడా ఇంట్రెస్ట్ లేకుండా. 5th వన్ నేను. లాస్ట్ 71 గ్యాప్ వచ్చేసింది బాగా. 20 ఏళ్ళ తర్వాత నేను 99లో ఎంటర్ అయ్యాను. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ HSR లేఅవుట్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పవర్ ప్రాజెక్ట్ నడుపుతూ ఉండేవారు. ఆ టైంలో నేను అక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ అని బిజినెస్ రియల్ ఎస్టేట్ కోసం బెంగళూరులో చేశాము. అట్లా పరిచయం ఉండే. తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉండే. మా నాన్నగారు కాంది నేను చెయ్యాలనేది ఒక ఆలోచన ఉండే. సో మంచి చేయాలనేది కూడా ఒక కాన్సెప్ట్. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు 99లో రాజశేఖర్ రెడ్డి గారు లీడ్ తీసుకున్నారు, కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు 2004లో వచ్చారు. అట్లా కంటిన్యూ అవుతూ రాజశేఖర్ రెడ్డి గారితో కంటిన్యూ అవుతున్నాం. 2005లో కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు, కానీ ఓడిపోయాను. బీజేపీ గెలిచింది అక్కడ కామారెడ్డిలో. దెన్ నెక్స్ట్ తాడవై జడ్పీటీసీగా ఎల్ఆర్డి కాన్స్టిట్యున్సీలో తాడవై జడ్పీటీసీగా చేశాను. 2006లో గెలిచాను కాంగ్రెస్ నుంచి. అప్పుడే టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ ప్రాబ్లం ఉంది. దెన్ నెక్స్ట్ 2008లో నో కాన్ఫిడెన్స్ చేస్తానని రాజశేఖర్ నాకు చెప్పుండే. అలా నో కాన్ఫిడెన్స్ చేస్తానంటే ఎక్కడుంది మెజారిటీ అంటే నేను షో చేస్తానని చెప్పి ఒక 2 సంవత్సరాలు ట్రావెల్ చేసినాం. కాబట్టి కాన్ఫిడెన్స్ టీడీపీలో ఉన్నటువంటి 6 జడ్పీటీసీలు వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు. అప్పుడు ఆయన నమ్మి, సరే అలయన్స్లో ఉన్నాం కాబట్టి మీరు ఆలోచించుకోండి, మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అవుతే పార్టీ ఇబ్బందిలోకి వస్తుంది. ఎలక్షన్ ఉంది మళ్ళీ, ఇది 9లో, మరి ఇది 8లో ఇప్పుడు ఉంది, దగ్గర ఉంది, 6 నెలలే ఉంది ఎలక్షన్. నువ్వు నో కాన్ఫిడెన్స్లో ఫెయిల్ అయితే కష్టం అవుతుంది అని అన్నాడు. అలా నేను 26 సంవత్సరాల తర్వాత ఫ్లాగ్ ఎగురుతుంది కాంగ్రెస్ది, నన్ను నమ్ము వదిలేయని చెప్పిన. సరే మంచిది, వీళ్ళందరూ ఉన్నారంటున్నా కానీ వాళ్ళని మరి ఏం సంగతి అని అంటే, లే అన్నా మేము అందరం రెడీ ఉన్నామన్నారు.
నో కాన్ఫిడెన్స్ అయింది. తర్వాత నేను జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. ఇక అది మీకు తెలుసు, మీరు అక్కడే ఉన్నారు. ఉమ్, దెన్ నెక్స్ట్ కంటిన్యూలో 2009కి వచ్చేసరికి ఆయన ఎలక్షన్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఉమ్, నేను అట్లాగే కాంగ్రెస్లో కంటిన్యూ కావడం, ఈ నాన్ కరప్షన్ అనే టాపిక్ మీద, ఈ జెన్యూనిటీ, ఎథిక్స్, మోరల్స్ మీద అందరికీ అగెనెస్ట్ కావడం, షబీర్ అలీ గారు, సురేష్ రెడ్డి గారు, దిగ్గజాల మధ్యన వాళ్ళు నచ్చని పరిస్థితికి వచ్చినాం. అయినా అట్లానే కొట్లాడుతూ పోయినాం. రోషయ్య గారు కూడా సపోర్ట్ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి బయటకు వచ్చేస్తే ఆయనతోని రావాల్సి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు, ఈ జీవితం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది కదా అని లాయల్టీకి వెళ్ళాం. తర్వాత మీకు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిచయం? ముందు జగన్మోహన్ రెడ్డి గారే పరిచయం. ఎంట్రీ పాస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎంట్రీ కాలేదు, డైరెక్ట్గానే ఎంట్రీ అయ్యాను. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరే చెప్పలేవు నాకు అన్నాడు, కానీ నేను అది ఇక్కడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు. తర్వాత 2011లో ఆయనతో ట్రావెల్ చేసాం. తర్వాత 2014 మీకు తెలిసి కానీ జరుగుతూ పోయింది. ఆయన జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కన్వీనర్గా చేశాను. అప్పుడు కూడా ఆ తర్వాత ఇక అరెస్ట్ కావడం, తను విజయలక్ష్మమ్మ గారు ట్రావెల్ చేయడం, ఇవన్నీ షర్మిల గారు పాదయాత్ర చేయడం, అవన్నీ చూసాము, ఎంబటి ఉన్నాము. కానీ తెలంగాణ ఇచ్చేసరికి ఆంధ్ర అంటే న్యాచురల్, తప్పేం లేదు. ఎక్కడ సస్టైన్ అవుతామో మనం అదే ఎన్నుకుంటాం ఎవరమైనా. కాబట్టి రాజకీయంగా ఆయన ఆంధ్రనే ఎన్నుకున్నారు. ఇక్కడ తెలంగాణలో అందరం పక్క నుండి పోవాల్సి వచ్చింది. కొండ సురేఖ గారు కావచ్చు, నేను కావచ్చు, ఇట్లా కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది, ప్రతాప్ గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు అట్లా. తర్వాత కొందరు ఇమ్మీడియట్గా టీఆర్ఎస్లో టర్న్ అయ్యారు. టీఆర్ఎస్లో వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. సో టీఆర్ఎస్లోకి ఓళ్ళలో అందరం అట్లాగే ఉండిపోయాం. అట్లా తర్వాత 2018 రిటర్న్ బ్యాక్ రావడం, ఎమ్మెల్సీ విడ్రా కావడం, మళ్ళీ 2018లో బీజేపీకి రావడం. ఎందుకు బీజేపీ? పూర్తిగా మీరు రైటిస్ట్, కాంగ్రెస్ ఐడియాలజీ దశాబ్దాలుగా, అలాంటి మీరు సడన్గా రైటిస్ట్ పర్సన్గా అయిపోయి భుజాల మీద కాషాయ కండం ఎందుకు వచ్చింది? ఏ పార్టీలో ఉన్న వ్యక్తిత్వం అనేది ముఖ్యం, కానీ లెఫ్టిస్టు, రైటిస్టు, మిడిల్ ఈస్ట్ ఇవన్నీ ఏమీ లేవు. సిద్ధాంతం కూడా, వ్యక్తి హ్యుమానిటీ ఉందా లేదా, 100 మందికి ఉపయోగపడుతున్నామా లేదా, మన వల్ల నలుగురికి నష్టం లేకున్నా, నలుగురికి లాభం లేకున్నా ఒక్కరికన్నా నష్టం ఉండొద్దు అనేది నా పాలసీ. మనం 10 మందికి ఉపయోగపడాలి తప్ప మన వల్ల ఎవరూ నష్టపోకూడదు. ఆ పాలసీ మీద నాకు రిలీజియన్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ కానీ రెండు ఉండవు. ఐఎమ్ ఇండియన్ అనేది చెప్పుకుంటాం. ఇంత మంచి ప్రజాస్వామ్య దేశంలో 24 గంటలు ఫ్రీగా తిరిగే దేశం ఇది ఒకటే. ఏది చేసినా నడిచేది ఇది ఒకటే. మంచి అయినా ఎక్స్ట్రీమ్ లిమిట్ చేయొచ్చు, చెడు కూడా ఎక్స్ట్రీమ్ లిమిట్ అయ్యేది. కాబట్టి ఇంతకన్నా మంచి దేశం లేదు, గొప్ప దేశం మనం ఇండియన్ అనేది ఒక ఫీల్. రెండవది రిలీజియన్ క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడు ఉండేది కాదు. నాకు ఉండేది రెండు, తప్పు ఒప్పు. తప్పు చేసిన వాడు ఇంట్లో భార్య అయినా ఒప్పుకోను, ఒప్పు చేసిన వాడు ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రీఇంట్రడక్షన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. నేను హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేషన్ చెప్పినాం, పబ్లిక్లో మొత్తం మందిలో చెప్పినాం. ముఖ్యమంత్రి గారు 108 కూడా స్టార్ట్ చేయాలి అని. ఎందుకంటే ఇది నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు లాంచ్ అయింది. అప్పుడు మొదటిసారి నేను చేసింది, ఇది రెండోసారి. అది అదృష్టం నాకు తెలిసి కోమటిరెడ్డి గారికి, ఉత్తమ్ గారికి, ఈ బట్టి గారికి, వీళ్ళందరికీ ఒక 10 మంది, కొండ సురేఖ గారికి ఒక 10-12 మందికి అవకాశం దొరికినట్టున్నది, శ్రీధర్ బాబు గారికి. అటువంటి స్కీము మళ్ళీ రీఇంట్రడక్షన్ చేయడం అనేది నిజంగా హర్షణీయమే. ఒక ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏవైతే పనికొచ్చేటి చేస్తారో వాటిని కంటిన్యూ చేయాలి. కానీ ల్యాండ్ మార్క్ అయిపోయింది, వాళ్ళ పేరే తెలుస్తుంది, నేను దాన్ని క్యాన్సిల్ చేస్తాను అనుకునే ఒక చిన్న నారో మెంటాలిటీస్, ఇది రాజకీయాలకు మంచిది కాదు. సో మీరు అక్కడ పోటీ చేయాలనుకున్నప్పుడు, కేసీఆర్ గారు అక్కడికి వస్తానని డెసిషన్ తీసుకున్నప్పుడు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అనూహ్యంగా వస్తారో లేదో కన్ఫ్యూజన్ ఉండి చివరిలో ఆయన కూడా ఏమనిపించింది? ఫస్ట్ గెలుస్తాననే ధైర్యం ఉండిందా? అట్లేం 100% నేను గెలుస్తానే నమ్మకం. నా ఏ ప్రోగ్రామ్ చూసినా నా ముఖం చూస్తేనే చెప్తుంది నా ధైర్యాన్ని. నేను ఎక్కడ కూడా డిఫెన్స్లో పడలే, నేను గెలుస్తానే అనుకున్నాం. నేను 100% గెలుస్తామని అనుకున్నాను. నేను ఇప్పుడు చెప్తే వినే వాళ్ళకి కొత్తగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుండొచ్చు, కానీ నా కాన్ఫిడెన్స్ నా ప్రజలు. నేను 5.5 సంవత్సరాలుగా వాళ్ళతోని ఒక ఇంటి మనిషిగా మెదిలినాం. ప్రతి ఒక్కరూ మా అక్క చెల్లెళ్ళు మా అన్నని అన్నంత ఇదిగా నన్ను టచ్ చేస్తూ నాతో ఫోటోలు దిగేవారు, నా దగ్గరికి వచ్చి అన్న అని చేయబట్టి గుంజుకొని మాట్లాడేవారు.
ఇట్లా దూరం నుంచి ఒర్రడము అట్లాంటి పని ఎప్పుడు చేయలేదు. ఉమ్, చేయబట్టి గుంజుకొని మధ్యలోకి తీసుకుపోయి మాట్లాడేవారు. Hmm. అంటే ఆ లీనియన్స్ ఉన్నప్పుడు ఓన్ అయితేనే ఆ పని చేస్తారు. ఉమ్, ఉమ్, కానీ అంత అటాచ్మెంట్ పెరిగిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేసినా వాళ్ళకు లాభం కూడా జరిగింది. ఉమ్. కాబట్టి వాళ్ళందరూ కూడా మాస్టర్ ప్లాన్ కావచ్చు, ధరణి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, మక్కల కొనుగోలు కావచ్చు, వరి కూరి కావచ్చు, సన్నబదొడ్డు బియ్యం కావచ్చు, ఏది ఉన్నా అన్నీ మీరు చేశారు. మీరు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కానీ 9.5 ఏళ్ళుగా ప్రభుత్వాన్ని పాలిస్తున్న ఓ వ్యక్తి, రాష్ట్రంలో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా అని చెప్తున్న ఓ వ్యక్తి, కొత్తగా మేము వస్తే ఇంకా చాలా చేస్తున్నాం, ఆయనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ప్రొజెక్షన్లో ఉన్న ఒక వ్యక్తి, వాళ్ళిద్దరినీ కూడా కాదని కేవలం వెంకటరమణారెడ్డి గారినే చూసేలా ప్రజల్ని ఎలా ఆకట్టుకున్నారు? ఇక్కడ రెండు గమనించాలా. అంటే నేను చెప్పేది నిజమా కాదా అంటే నేనైతే 100% నిజం అనుకుంటున్నాను. టీఆర్ఎస్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ రాత్రికి రాత్రి వితౌట్ పైలట్ ప్రాజెక్టు, మోడల్ ప్రాజెక్ట్ అనేది లేకుండా ఇమ్మీడియట్గా లాంచ్ చేయడం, రాత్రి అనుకోవడం, పొద్దున ఇంప్లిమెంట్ చేయడం. అది ఆఫీసర్స్ అందరు సార్ ఓకే సార్ అని అంటారు, కానీ అది ఫ్రూట్ఫుల్గా రిజల్ట్ వస్తుందా రాదా అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయాలా. ఎక్కడన్నా పైలట్ ప్రాజెక్ట్ చేశారా? ఏ స్కీమ్కైనా ఏది చేయలేదు. రాత్రి అనుకుంటారు, ఉదయం లాంచ్ చేసేస్తారు. అది మంచిది కాదు. రెండవది, ఒక స్కీము పెట్టినప్పుడు ఇది అవుతుందా కాదా, ఇది అయ్యే ఛాన్స్ ఉందా లేదా, అవుతే ఎంతవరకు మనకు రిటర్న్ రిజల్ట్ వస్తుంది, కాకపోతే ఎంత పెనాల్టీ పడుతుంది అనేది కూడా ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం పార్టీ గురించి ఆలోచించినప్పుడు రాష్ట్ర బడ్జెట్లో మనం చేస్తున్న పని వల్ల ప్రజల మీద ఎంత భారం పడుతుంది, ఆ భారాన్ని మనం తీర్చగలుగుతామా లేదా, మరి దీని నష్టం మళ్ళీ రాబోయే భవిష్యత్ తరాలకు పడుతుంది అన్న ఒక చిన్న ఆలోచన చేసినా కానీ ఇటువంటి పరిస్థితులు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, స్పాంటనియస్ కానీ, వాక్చాతుర్యం కానీ, ఆయనకున్న విజన్ కానీ ప్రాపర్ వేలో రన్ చేస్తే 100% చెప్తున్నాను, ఎవరు కదిపే పరిస్థితి లేదు. కదపరు కూడా, కదిపే ఛాన్సే లేదు ఆయనను. కానీ ఆయన ఎంతసేపు ఎవరిని కలవకుండా ఇదెందుకు అదెందుకు, అసెంబ్లీకి పోకపోతే ఏమవుతుంది, అసెంబ్లీ సమావేశాలు పెట్టకపోతే ప్రతిపక్షం వాళ్ళు వాడి చేసేది ఏంది, చేసేది నేనే కదా, ఆడేంది మాట్లాడేదని మైక్ ఇవ్వకుండా ఇట్లా మొనోపలిజం చూపెట్టడం, దాంతోపాటు కేటీఆర్ గారి శ్రీమంతుడుల మహేష్ బాబు లాగా ఆయన మాట్లాడడం, ఇవన్నీ సమస్యలకు కారణం. పిల్లలు 75% బిడ్డ కొడుకు ఖరాబ్ చేస్తే 25% ఈయన అన్అవైలబిలిటీ ఖరాబ్ చేసింది. ఇలాగే ఆయన చేసిన ఏ స్కీమ్ కూడా పర్ఫెక్షన్ లేదు, పర్ఫెక్ట్ కాదు కూడా. డబుల్ బెడ్రూమ్ హైలీ ఇంపాసిబుల్ కానీ స్కీమ్లని చెప్పడం తప్పు. అలాగే రైతు బంధు ఇచ్చిండు 5,000 ఓకే రైతుకి ఇచ్చినావు, కానీ రైతుకు రావాల్సిన మిగతా ఫెసిలిటీస్ అన్నీ పొడగొట్టినావు, అదే అర్థం చేసుకోవాలి. పోనీ దళిత బంధు ఒక్కడికే 10 లక్షలు ఇవ్వడం, బీసీ బంధు ఒక్కరికి 10 లక్షలు ఇవ్వడం, ఏ బంధు ఉండని, అది రెడ్డి బంధు ఉండని, రెడ్డి బంధు ఉన్నా ఒక్కరికి ఇవ్వడం ఏంది? పంచడానికి మన సొంత ప్రాపర్టీ కాదు, ఇంట్లో ఇద్దరు ఉంటే సమానంగా పంచుతాం. నీకు 100 లక్షల మంది 4 లక్షల మంది పిల్లలు ఉన్నారు, ఒక్కడికి 10 లక్షలు ఎట్లా ఇస్తారు? అది తప్పు కదా. స్కీమ్ ఎట్లా పాసిబుల్? ఆలోచించేలా చేశారా మీరు? 100% వాళ్ళు ఆలోచించే, నేను ఆలోచించడం ఏంది, వాళ్ళే ఆలోచించారు. ప్రజలే ప్రజలు ఎప్పుడు కూడా కరప్ట్ కాదు, ప్రజలు ఎప్పుడు మూర్ఖులు కాదు, ప్రజలు అన్నీ ఆలోచిస్తారు. కానీ బెటర్ చీటర్ ఎవరని చూస్తున్నారు అంతే. అందులో మంచోడు వచ్చినప్పుడు మంచోడికి నెగ్గుతాడు. సో మీరు బెటర్ చీటర్గా ఉన్నారా, మంచోడిగా ఉన్నారా? నేను మంచోడిగా ఉన్నా, బెటర్ చీటర్గా ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను గెలిచాను. ఓకే. ఎంత ఖర్చు పెట్టుంటారు వెంకటరమణారెడ్డి గారు? నేనేం ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఎంత పెట్టుంటారు? వాళ్ళ లెక్క నాకేమవసరం అండి. వాళ్ళు ఏదన్నా చేసుకొని మీరు అడ్డం పోవద్దని క్యాడర్కి చెప్పాము. ఏమన్నా పంచుకొని మీ ముందర పంచినా మీరు కాళ్ళు మొక్కుకుంటా పోండి, మీరు ఏం మాట్లాడకండి, కౌంటర్ సమాధానం అయితే వాళ్ళకి అడ్డం పోవద్దని చెప్పినాం. వాళ్ళు పంచుతున్నారు, వీళ్ళు కాళ్ళు మొక్కుంటా తిరిగారు అంతే. అంటే మీ విజయం ఏదో గాలివాటంగా వచ్చిన విజయం కాదు. గాలివాటం వచ్చిన విజయం అయితే వాళ్ళిద్దరి మీద గాలివాటం గెలిచే మనిషిని కూడా కాదు. ఎగ్జాక్ట్లీ కాదు. అంటే వాళ్ళు కూడా అంత మామూలు వ్యక్తులు కాదు కదా గాలివాటం అన్ని. అదే అంటున్నాను, గాలివాటంగా వచ్చిన విజయం కాదు. సేమ్ టైం విపరీతంగా మనీ ఫ్లో జరిగింది. సరే నేను పార్టీలు పేర్లు చెప్పను, కానీ అక్కడ మనీ ఫ్లో విపరీతంగా జరిగింది. మీ జేబు నుంచి ఎంత ఖర్చు అయింది? నా జేబు నుంచి ఏమీ కాలేదండి. నేను ₹1 ఇవ్వలేదు, ఒక మందు సీసా వంచలేదు. నేను చెప్తున్నాను కదా, 28 నాడు రాత్రి 10 నిమిషాల దాకా 10కి షట్ డౌన్ చేస్తే 29 2 సినిమాలు చూశాను ఇంట్లో ఓటీటీలో అని చెప్తున్నాను. నేను భగవంత్ కేసరి చూశాను, స్కంద చూశాను, 2 లంచ్ చేసి నిద్రపోయాను, మళ్ళీ లేచి సినిమా చూశాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి పోయాను, ఓటేసాను. అట్లా 1 o'clock వరకు తిరిగాను, వచ్చి టైగర్ నాగేశ్వరరావు చూసుకుంటూ కూర్చున్నాను. ఇది నా లైఫ్. నేనేమీ పంచలేదు. నాకు కాన్ఫిడెన్స్ ఉండే, నేను గెలుస్తాను నమ్మకం ఉండే. నేను ట్రస్ట్ను బిల్డ్ చేయాలనుకున్న, జనంలో నమ్మకాన్ని బిల్డ్ చేసి, అది బిల్డ్ చేసిన కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు? 100%. నేను వీళ్ళిద్దరు రాకుంటే వాళ్ళిద్దరి మీద
నేను హైయెస్ట్ మెజారిటీ ఇన్ తెలంగాణ, నో వన్ బ్రేక్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అనే టార్గెట్ పెట్టుకొని పనిచేసాం. ఓకే ఓకే వాళ్ళిద్దరి మీద అట్లా గెలవాలనుకున్నాం. కానీ మధ్యలో వీళ్ళు వచ్చేసరికి నాకు అది తగ్గింది తప్ప ఓడిపోతా అని మా భావన ఎప్పుడు రాలేదు. కాట్పల్లి వెంకటరమణారెడ్డి గారు మహాత్మా గాంధీ కంటే గొప్పవాడా? కాదు. ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్, చాలామంది మేధావులు, చాలామంది డెమోక్రసీ గురించి మాట్లాడుతున్న వాళ్ళు చెప్పే మాట, ఇప్పుడు ఇండియాలో ఎన్నికల ప్రాసెస్ చూస్తే మహాత్మా గాంధీ వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవలేడు అని చెప్తుంటారు. బట్ మీరు నేను రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచాను అని చెప్తున్నారు. ఆయన చేతగాని వాళ్ళు అలాంటి మాటలు చెప్తారండి. గాంధీ గారిని తీసుకొచ్చి రాజకీయాల్లో ముంచేస్తే స్వాతంత్రమే రాకపోతుండే, గాంధీ గారు మనలాగా ఆలోచిస్తే స్వాతంత్రమే రాకపోతుంది. స్వాతంత్రం ఒక గాంధీ గారి వల్లనే వచ్చిందంటే వందల లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది. ఎవరికో ఒక్కరికి పేరు వస్తుంది. ఇలా వెంకటరమణారెడ్డి గెలిచిండే అంటున్నారు. వెంకటరమణారెడ్డి ఒక్కడే అందరి కాళ్ళు మొక్కిండా? వెంకటరమణారెడ్డి ఒక్కడే పోయి ప్రతి మనిషి ఇంటింటికి చేరిండా? దీని వెనకాల 10,000 మంది కార్యకర్తల శ్రమ ఉంది. 24 గంటలు పనిచేసిరు. కనీసము 5 సంవత్సరాల నుంచి పెళ్ళిని కూడా పోస్ట్ పోన్ చేసి 30 ఏళ్ళకి వచ్చినటువంటి ఒక 10 మంది ఉన్నారు ఇంకా పెళ్లి చేసుకోకుండా. వాళ్ళందరూ ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో చేయాలి ఇంకా పెళ్లిళ్ళు. వాళ్ళు అట్లా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ₹1 ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇండ్లు ఎట్లా నడుపుకున్నారు, భార్య పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేశారు, వాళ్ళ అందరూ 30, 35, 40 లోపల ఉన్నాయి. కానీ ఎవరు కూడా పెద్ద మనుషులు లేరు. మళ్ళీ మెచ్యూరిటీ లైన్ లేదు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇంతవరకు కాంటాక్ట్ చేసిన వాళ్ళు గారు. కానీ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇది మీలాంటి వాళ్ళు, మాలాగా ఎవరైనా పాలిటిక్స్లోకి రావాలని ఆలోచించే వాళ్ళకి కూడా డబ్బులు లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు, ఏం రాజకీయాల గురించి ఆలోచిస్తాం అనే పర్సెప్షన్ ఉంది సొసైటీలో. సో ఏంటి మీరు చెప్పే సలహా? అన్న, పబ్లిక్లో పొలిటీషియన్స్ ఇప్పుడు ఒక బజ్జీల బండి వాడు ఉంటాడు. సరే, ఇక్కడ ఇడ్లీ బండి రోడ్డు మీద, రోడ్ నెంబర్ 12 2లను ఏదో ఒక ఇడ్లీ బండి ఉంటుంది, నైట్ నడుస్తూ ఉంటుంది. ఆయన దగ్గరికి పోయినా, అన్న నీది రోజు వచ్చి తింటా, రోజు 100 మంది తింటుంటారు, ఎంతమంది మిగులుతుందన్న నీకంటే? ఏముంటుందన్న, పొద్దున్న దాకా కలిసి ఇద్దరికి కష్టపడితే 2,000 ఉంటుందని చెప్తాడు, కానీ 20,000 ఉంటుందని చెప్పడు. ఒకవేళ 20,000 అంటే పక్కన బండి పెట్టేస్తాం వెంబటిని. మనం కూడా పోతే పనుని పెట్టుకున్నా సరే 5,000 ఆయనకి 5,000 మనకి. అట్లాగే రాజకీయ నాయకుడు కూడా కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్తేనే ఇంకొకటి పోటీకి రాడు. కానీ అయ్యేది ఎన్ని కోట్లు అవుతాయి ఒకసారి ఆలోచన. ఎంతమందికి డబ్బు ఇస్తాడు, ఎంతమందికి మందు పంచగలుగుతాడు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టగలుగుతాడు. అదంతా హైలీ ఇంపాసిబుల్ అన్న. అందరు కలిసి దాన్ని పొల్యూట్ చేసేసి పబ్లిక్ని కరప్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, లాస్ట్కి ఎటువంటి పరిస్థితికి తెచ్చారంటే, ఒకప్పటి రాజకీయ నాయకులు లేరు, ఒకప్పటి మీడియా మనుషులు మిత్రులు లేరు. ఇప్పుడు ఏమైపోయింది, ఖద్దరు బట్టలను చూస్తే వీడు లంగా అనే, అబ్బా వీడు వచ్చిండా, వీడు ఏం అడుగుతాడో అనే ఆలోచన. అక్రిడేషన్ కార్డు చూపెడితే అబ్బా మళ్ళీ ఇంక 5,000 10,000 ఇవ్వాలనే ఆలోచనకు దిగజారిపోయినాయి 2 మూల స్తంభాలు. ఈ సొసైటీలో రాజకీయ నాయకులు చేసే మంచి పనులు అవి చేయడం మానేసి డబ్బులు ఎంబటబడ్డారు. ఏదైతే రాజకీయ నాయకులు చేసిన అవినీతిని ప్రజలకు చెప్పాల్సినటువంటి మీడియా ఏదైతే ఉందో అది కూడా వ్యాపారంగా మారిపోయి వాళ్ళు కూడా వీళ్ళతోని కొల్యూట్ అయిపోయి ప్రజలకు ఏం చేయలేని పరిస్థితికి వచ్చారు. ఈ 2 స్తంభాలను పొల్యూట్ చేసింది ఎవరు? రాజకీయ నాయకులే కదా. ఈ ఒత్తిడి వల్ల బ్యూరోక్రాట్లు కూడా కరప్టెడ్ అయిపోయారు. 3వ స్తంభం పోయిందా? ఇక ఉంది ప్రజలను కల్పిటన్ని పెట్టేశారు, కరప్టెడ్ అనే పెట్టేశారు. డబ్బుకు మందుకు ఓటుకు అమ్ముకుంటారు. 2,000కు ఓటు అమ్ముతాడు, 5,000కి గాడిది కూడా దొరకలేదని సోషల్ మీడియాలో ఇంకొక పోస్ట్ దీనికి. కానీ కొన్ని చోట్ల మా ఊర్లో డబ్బులు పంచలేదు, మేము ఓట్లు ఏమని ధర్నాలు చేయడం కూడా చూసాం అన్న. ఒక ఇంట్లో 4 ఉంటే 3 ఉంటే మనిషికోలాగా ఉంటాం. ఒకడు తాగుబోతుంటాడు, 2 మంచోళ్ళు ఉంటారు. అయితే ఆ కుటుంబం మొత్తం తాగుబోతుల కుటుంబం అట్లుండదు కదా. సమాజంలో 10% ఉంటారు. వానికున్న ఎన్విరాన్మెంట్లో, వానికున్న సిచ్యువేషన్లో, వానికున్న ఇబ్బందులలో ఎవరు సాయం చేయనప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఇట్లా మారుతుంటుంది వాళ్ళకు. యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటాం. ఎందుకంటాం? పుట్టుకతో ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదే, పరిస్థితులు అట్లా ఉంటాయి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటాం, ఇన్ఫ్లుయెన్స్ లేదు, డబ్బు లేదు, టాలెంట్ ఉంది, మరి ఎట్లా ఎక్స్పోజర్ వస్తుంది? ఏమి చేయలేని పరిస్థితి. ఇన్ఫ్లుయెన్సా చేయలేవు, ఆ రిలేషన్ లేదు, డబ్బులా పెట్టలేవు, కరప్షన్కు చేయలేవు. మరి టాలెంటెడ్ ఏదైనా చేయగలుగుతాడు, కానీ ఎక్స్పోజర్ ఎవరు ఇవ్వాలా, ఎవరు గుర్తించాలా? ఓ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈ అమ్మ డబ్బును మించింది లేదు, చిన్ని అమ్మ నేను కూడా చంపేస్తాను, దొంగదారులు దొక్కుతాను. దీన్ని ఆపాలనేది నా ఆలోచన. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా జనం మారాలంటే జనం అనేది సముద్రం. ఈ సముద్రాన్ని మార్చడానికి ప్రయత్నం చేసే కన్నా
సముద్రంలో చుక్కలాంటి రాజకీయ నాయకుడు, విషపు చుక్కలాంటి రాజకీయ నాయకుడు మారితే సరిపోతుంది కదా, సముద్రం ఫేరే ఉంటుంది కదా. ఈ రాజకీయ నాయకులు మారాలంటే ఎక్కడో దగ్గర మొదలు కావాలా. మరి ఇది ఆ ప్లాట్ఫామ్ కోసం వెతికినాం, భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. సక్సెస్ కావడానికి 5.5 సంవత్సరాలు శ్రమించినాం, ఆలోచించేటట్టు మోటివేషన్ చేసినాం. ఒక కార్యకర్త అన్న పెట్రోల్ వస్తే వస్తాడు అని అంటారు, వీడికి లక్షిస్తే 50,000 వంచిండని బదనాం చేస్తారు లీడర్లు. అసలు నువ్వు లక్షించుడే తప్పు, మీదికెళ్ళి వాడు తిన్నాడని రెండో తప్పు. నువ్వు 5 సంవత్సరాలు పని చేయించుకుంటావు, జీతం ఇవ్వలేవు కదా, పేడ్ వర్కర్ కాదు కదా, తింటే తిన్నాడేమో నీ ఆస్తి జరంతా, తప్పేముంది దాంట్లో. దాన్ని బ్రైబ్ కింద ఎట్లా అంటావు? ఫ్రీ సర్వీస్ అనుకోవచ్చు కదా, గిఫ్ట్ అనుకోవచ్చు. బ్రైబ్ చేస్తున్నప్పుడు దానిలో మళ్ళీ అతన్ని బ్రైబ్ అనడం ఏంది? కార్యకర్త యోగక్షేమాలు నువ్వు చూస్తే ఎందుకు నిన్ను డబ్బు అడుగుతాడు? ఇవాళ పెట్రోల్ ఇస్తే వస్తారు, తాగితే వస్తారు, కార్యకర్తలు రారు అంటే నేను లెక్కేజ్ చెప్పినాం అన్నట్టు. అన్న మరి నేను నెలకు 3 మీటింగ్లు పెడతా, 100 రూపాయలు పెట్రోల్ వస్తాం, 300 రూపాయలు. 3 సార్లు మీటింగ్ పెట్టినప్పుడు 3 సార్లు తాగిపిస్తారు, 200 రూపాయలు, 600, 900, 12 ఉంటుంది, 10,000 రూపాయలు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి 50,000. ఈ 50,000తో నీ ఇంటి ఖర్చు ఎంత ఉంటుంది మంత్లీ అంటే 15,000, అంటే 3 నెలల ఖర్చు కాదు. అంటే ఇంకా 57 నెలలు నువ్వు నీ కష్టం మీద బతుకుతున్నావు. ఈ 3 నెలల కోసం 57 నెలలని ఎందుకు తాకట్టు పెడతావు? ఎందుకు దిగజారిపోతావు? నువ్వు వస్తే నాకు గజ్జుమానాలి, కానీ నువ్వు వస్తే అబ్బా వీనికో 1000 ఇస్తే ఇడు పని చేస్తారా అనే ఫీలింగ్ వస్తే ఎట్లా అన్న మాట అర్థం చేసుకోండి అని చెప్పిన. కొత్తలో వీడేంద్రా మెంటల్ ఉన్నాడు అనుకున్నారు, మెల్లిగా అవును కదా అనుకున్నారు. తర్వాత వాళ్ళు ముందు మోటివేట్ చేశారు, మోటివేషన్ ఇచ్చారు. అంతే క్యాడర్ స్ట్రెంత్ అంటే అదే. క్యాడర్ స్ట్రెంత్ అంటే క్యాడర్ను జమ చేసి 10,000 మందిని తయారు చేసేదేమో, మెంటల్గా స్ట్రాంగ్. అది కాదు, మెంటల్లీ వాళ్ళకు ఫైనాన్షియల్గా, ఫిజికల్లీ, మెంటల్లీ వాళ్ళు మెచ్యూర్డ్ లెవెల్కి తీసుకొచ్చినాం. కరెక్టే కదా, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఉంది కదా, నేను ఒక్కనాడు కైకిలు పోతే నాకు 300 వస్తాయి, వీడిచ్చే 100తో నాకేం వచ్చాయి అనే ఆలోచనకు తీసుకొచ్చిన. నెలకు 10,000 సంపాదించే నేను లేబర్గా, నేను వీని దగ్గర 900కి ఎందుకు చాకరీ చేయాలా అనేది నేను స్లోగానే అదే పెట్టి మాట్లాడాను. రేపు పొద్దున మీరు లోకల్ బాడీ నాది గెలిపించే బాధ్యత నాది, మీరు బట్టలు వేసుకోండి అంతే. లోకల్ బాడీలో కూడా డబ్బులు పంచనే. కొత్త రాజకీయాన్ని కామారెడ్డి నుంచి తీసుకొస్తున్నారు మీరు. కామారెడ్డిలో కొత్త రాజకీయ మార్పు కోరుతున్నా అని చెప్పినాం. రాజకీయ మార్పు అంటే గోవర్ధన్ గారు ఓడిపోవాలా నేను గెలవాలా, లేకుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఓడిపోవాలా నేను గెలవాలా, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వెంకటరమణారెడ్డి ఉన్న బీజేపీ ప్రభుత్వం రావాలనేది కాదు. అక్కడ నేను కాన్సెప్ట్ ఏంటంటే మందు డబ్బు లేని అవినీతి రహిత నియోజకవర్గంగా ఏర్పడాలి. ఇటువంటి మాటలు జయప్రకాష్ నారాయణ గారు ఇటువంటి వాళ్ళు చెప్పడం విన్నాం, కానీ వాళ్ళు ఎక్కడే సక్సెస్ అవ్వలేదు. బట్ మీరు చెప్పి సక్సెస్ అయ్యారు, సక్సెస్ మోడల్గా కనిపిస్తున్నారు అన్న. అలా పాలిటిక్స్ చేయాలనుకుంటున్న వాళ్ళకు కామారెడ్డి బయట వాళ్ళకే తెలియదుగా మీరు ఏం చేశారు అక్కడ, ఏంటి అంటే ఇప్పుడు అందుకే కదా మీడియాలో ఎవరు అడిగినా మాట్లాడుతుంది, ఎందుకు టైం ఇస్తాం, అంతకుముందు టైం ఇవ్వకపోతుండే ఇప్పుడు ఎందుకు టైం ఇస్తాం అన్నమాట బయట తెలవాలి అంటే. అది మధ్య మార్గము మీడియా తప్ప వేరే ఛాన్సే లేదు. నేనేమి మైకులు పెట్టుకొని ఊరు తిరిగేందుకు ఇదేం కుదరదు కదా. కంపల్సరీ ఇప్పుడు ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాం, ఇది పబ్లిక్లో ఎస్టాబ్లిష్ కనీసం 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది వింటారు. చెప్పాలి 1,00,000 మంది విన్నారు అనుకోండి, మీ స్టేటస్ని బట్టి, మీకున్న రెప్యుటేషన్ బట్టి 1,00,000 మంది ఉంటే 10,000 మంది అర్థం చేసుకుంటారని అనుకుంటారు. 10% ఎక్స్పెక్టేషన్. ఆ 10,000 మందిలో 5,000 మందికి ఆలోచన వచ్చింది అనుకో, అందులోకెళ్ళి ఒక 1,000 మంది మారినరు అనుకోండి, సరిపోతుంది, స్టార్ట్ అయినట్టే కదా. 1,000 మందితో 1,00,000నే ఒక్కటేసారి మారాలని కోరుకుంటారు. ఇలా 67,000 మంది నమ్మి నాకు ఓటేసారు. 1,24,000 మంది నన్ను నమ్మలేదు. నేను ఆ 1,24,000 మంది ఈ 5 సంవత్సరాల్లో నన్ను నమ్మేటట్టు చేసుకోవడమే నా బాధ్యత. కానీ ఈ బూతులో రాలేవు, ఆ బూతులో రాలేవు, ఆ ఊర్లో వేయలేరు, ఈ ఊర్లో వేయలేరు, ఆ కులమేలే, ఈ కులమేలే, ఆ సంఘమేలే, ఈ సంఘమేలే, ఇది మళ్ళీ రాజకీయం వచ్చాడు. వానికి పని చేయొద్దు, వీనికి పని చేయొద్దు, ఏంది అది? సో డబ్బు లేని నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలి అనుకున్న వాళ్ళకు వెంకటరమణారెడ్డి గారు ఏం చెప్తారు? రెండు మాటలు చెప్పండి. అంటే చదువుకున్న ప్రతి వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ ఎంతైతే ఈజీగా పోతున్నారో అంతే ఈజీగా రాజకీయాల్లోకి రావాలి. వీకెండ్స్లో ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో అది సామాజిక బాధ్యతగా వహించి, కనీసము వీకెండ్లో సాటర్డే ఎంజాయ్ చేయి, సండే కనీసం నువ్వు సామాజికంగా బాధ్యత చెయ్యు అని చెప్తున్నాం యూత్కి. 1,00,000 జీతం ఉందా, 2 లక్షల జీతం ఉందా, 5 లక్షల జీతం ఉందా, నువ్వు ఏ కార్లో తిరుగుతున్నావు, ఏ పబ్లో తింటున్నావు, ఏ ఫ్యామిలీతో నువ్వు వీకెండ్స్ ఎంజాయ్ చేస్తున్నావు అనేది సెకండరీ. చెయ్యి, ఎంజాయ్ చేయాలి. మనిషి పుట్టినప్పుడు సంతోషంగా ఉండాలి. ప్రపంచం చాలా విశాలమైనది, చాలా అందమైనది, అన్నీ చూడాలి. కానీ దాంతోపాటు సామాజికంగా బాధ్యత ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చదివావు, ఆ ఊర్లో పుట్టి పెరిగావు, ఆ కులంలో పుట్టావు,
బాగా సంపాదించి కామారెడ్డి నుంచి అమెరికా దాకా వెళ్ళినాం అనుకుందాం, లేకుంటే ఏ పల్లెటూరు నుంచైనా అమెరికా దాకా వెళ్ళిర్రు. ఇవాళ పోయినటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, సెలబ్రిటీలు, బ్యూరోక్రాట్లు ఎంతమంది ఆ ఊరికి వెళ్ళి పల్లెలా నేను చదువుకున్న స్కూల్కి కనీసం సున్నం వేపిస్తాను కానీ, అందులో ఒక బోర్వెల్ ఫిట్ చేస్తాను కానీ, లేకపోతే ఆడ నేను మినరల్ వాటర్ ప్లాంట్ వేస్తాను, లేకుంటే అమ్మాయిలు ఉన్నారు, గరీబులు ఉన్నారు, బెంచీలు కొనిస్తాను కానీ, లేకపోతే పుస్తకాలు ఇస్తాను, ఆఖరికి అమ్మాయిలు ఉన్నారు, బాత్రూమ్లు లేవని బాత్రూమ్లు కట్టిస్తాను. 1,00,000 రూపాయలు పెట్టి సంవత్సరంలో 1 నెల జీతం పెట్టినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? పోనీ నేను ఈ కులం అని గొప్పగా చెప్పుకుంటాం కదా, ఏ కులపోలు ఆ కులం, నాది గొప్ప, నా కులం అని మాట్లాడుతున్నాం. మరి ఆ కులం కన్నా ఏమైనా చేసిరా? అందులో ఉన్న బీద విద్యార్థులకు ఏమైనా చేసినావా? ఎందుకు ఆలోచించరు? ఇది నీ బాధ్యత కాదా? ఆ ఊరు పోతావు, సంవత్సరంకోసారి దసరాకి వెళ్తారు, వెనక లగేజ్ వేసుకుంటారు, భార్యను పక్కన కూర్చుంటారు, 2 పిల్లల్ని వెనక సీట్లు వేస్తారు, బుయ్యన కార్లో పోతారు. ఏమరా ఇంకా ఊరు మారలేదు, ఇంకా అట్లనే ఉంది, ఓడరా సర్పంచ్, అంత ఈజీగా మాట్లాడతారు. నీది కాదా ఊరు? పోతివి, ఇంట్లో కూర్చుంటివి, ఎవరిని గెలవకపోతేవి, తెల్లవారి దసరా పొద్దున 1 కిలో మటన్ చికెన్ తెచ్చుకొని తింటారు, సాయంత్రం బాబుబామరుదులు అన్నదమ్ములో కూర్చుండి తాగుతారు. తెల్లవారు మర్నాడు ఉదయం లేచి మళ్ళీ లగేజ్, వెనక పిల్లలు, యాస్టీజ్ మళ్ళీ కారు వెళ్ళిపోయా. ఏం యూజు? ఎవరికి నీ వల్ల యూజ్ ఉన్నది? అంటే నీ సమాజంలో నీ బాధ్యత లేదా? కామెంట్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలని నేను అంటున్నాను. చదువుకున్న వ్యక్తులకి ఇంత పూర్తి బాధ్యత రహితంగా ఉన్నప్పుడు, సంపాదిస్తున్నటువంటి వ్యక్తి రూపాయి లేనప్పుడు ఊర్లలో ఇబ్బంది పడ్డ వ్యక్తి, 1,00,000 సంపాదించినా సాటిస్ఫాక్షన్ లేదు, 10 లక్షలు సంపాదించినా సాటిస్ఫాక్షన్ లేదు, 1 కోటి సంపాదించినా సాటిస్ఫాక్షన్ లేదు, 1 కారు లేనప్పుడు కారు గురించి కలగన్నటువంటి వ్యక్తి 2 కార్లు, 3 కార్లు, 1 ప్లాట్, 2 ప్లాట్లు, 3 ఫ్లాట్లు, తర్వాత ఇల్లు, ఆఖరికి ఈ మూల ఆ మూలకెళ్ళి బంజారా హిల్స్ దాకా మనమే ఉంటే నువ్వు ఎప్పుడు పెడతావు మరి మనిషికి? ఎవరి కోసం అదంతా? సో థాట్ ప్రాసెస్ మారాలి. 100%. సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ ఎందుకు? ఒక్కసారి 10 మందికి సాయం చేసి చూడు, ఒక్కసారి ఆ ఊరికి పోయి చూడు, ఒక్కటే సంవత్సరం నువ్వు పోయి 1 నెల జీతం నీకు 5 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండని, 1,00,000 ఉండని, 10,000 ఉండని. ఇక్కడ ఎంత అమౌంట్ అనేది కాదు, 12 నెలల జీతంలో 11 నెలలు ఇంటికి, నా కుటుంబానికి, 1 నెల మాత్రం నా ఊరికి, నా స్కూల్కో, నా కుటుంబాన్ని, నా కులానికో అనుకుంటే ఏమవుతుంది? సో ఆలోచన ఎందుకు చేయరు? ఎంతసేపు హైదరాబాద్లోనే ఉంటే ఎట్లా? ఎంతసేపు విదేశాల్లోనే ఉంటే ఎట్లా? ఎవరి కోసం అసలు? మీ గొప్పతనం ఎవరికి? చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పర్సంటేజ్ పెరగాలి. చేస్తున్న వాళ్ళు లేరు అంటలేను, కానీ ఇట్ ఈస్ అ వెరీ లోయెస్ట్, చాలా తక్కువ నామినల్. అది కూడా నేను చేసినా అనుకోకుండా ఇది నా బాధ్యత అని చేసిన వాళ్ళే గొప్పోళ్ళు. నేను మొన్ననే 1,00,000 ఇచ్చిన మా ఊరికి. నేను 1,00,000 ఇవ్వమని అట్లా, 1,00,000 రూపాయల పని చేపియు అంటున్నా. వెళ్ళి ఉండి విచ్ ఈస్ ద నీడ్, అసలు ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకొని ఉండి 4 రోజులు నిలబడి చేపిచ్చిరా. అంత టైం లేకపోతే ఎట్లా? సో ఇప్పుడు మీకంటూ ఒక స్పెషల్ మేనిఫెస్టో ఏదో పెట్టినట్టున్నారు. ఎంత 150 crores వర్త్ ఆ మేనిఫెస్టో పెట్టెళ్ళారు. మీ పార్టీ మేనిఫెస్టో కాకుండా మీ మేనిఫెస్టో ఇండివిజువల్గా ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అక్కడ? ఇప్పుడు ఉచిత వైద్యము, ఉచిత విద్య, రైతు సేవా కేంద్రం అంటే రాజు లాంటి రైతు ఉండాలి, రైతే రాజు కాదు. ఉచిత శిక్షణ శిబిరం, ఇందులో చదువు అబ్బరాని నాలాంటి వాడు సగం చదివి వ్యాపారం చేయాలా లేకుంటే ఇంకోటి చేయాలా అనుకుంటాడు. వాడికి చదువు రాదు, కనీసం వానికి ఉచిత శిక్షణ శిబిరం ఇస్తే ఏదైనా పని చేసుకోగలుగుతాడు. ఒక సోర్స్ క్రియేట్ చేస్తున్నాం, ఎక్కడైనా పోయి బతకగలుగుతాడు. అలాగే ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఒక మనిషికి కాస్ట్లీయెస్ట్ ఎక్స్పెండిచరు లైఫ్లో మోర్ దెన్ 50% అనేది ఈ రెండే. అవును, వేరే అన్నీ వాడికి కొవ్వెక్కి చేసుకునే పనులు. అందుబాటులో లేని కారు కొనుక్కుంటాను మనడు, మన స్థాయి కానీ దాంట్లో మనం ఉండాలని అనుకోవడం, ఇదంతా కొవ్వెక్కిన పని. కానీ దురదృష్టము అదృష్టానికి మధ్యాహ్నం ఉండేటి ఇవి రెండే. ఈ రెండు, ఒక 2 పిల్లలు ఉంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు కావాలి. సంపాదించాలంటే వాళ్ళకే అంత పెడితే తిండికి ఎంత కావాలో మిగతా ఇన్వెస్ట్మెంట్ అయ్యింది, సేవింగ్స్ ఎట్టుపోతాయి. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు లక్షలు కావాలా, ఉన్న 1 ఎకరమో 2 ఎకరాలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఒక విడో పెన్షను, ఒక డయాలిసిస్ పేషెంట్ పెన్షను, ఒక బెడ్ రిటర్న్ పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, 2 వృద్ధులుంటే 2కి పెన్షన్ ఇవ్వడం మటుకు నేను న్యాయమే అంట. అది 2,000 కానీ 3,000 కానీ వాళ్ళకి ఇవ్వచ్చు, ఎబో 60. కోటీశ్వరుని తల్లిదండ్రులైనా సరే,
పెద్ద ఐఏఎస్ ఆఫీసరు తల్లిదండ్రులైనా సరే 60 ద 60, ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్. ఐఏఎస్ ఆఫీసర్ కానాలనేం లేదు, కోటీశ్వరుడు తల్లికి వచ్చి సేవ చేయాలనేం లేదు. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉంటే వాళ్ళు ఎట్లయినా ఊర్లో పని చేసుకొని బతారు. ఇది తప్ప వేరే అన్నీ వేస్ట్ అనేది నా ఉద్దేశం. కానీ ఇప్పుడు మీరు నన్ను గెలిపిస్తే 150 కోట్లు ఇక్కడ ఖర్చు పెడతా అనడం బ్రైబ్ కాదా? గెలిపిస్తే అనలేదు, నేను చేసింది 3 ఏళ్ల నుంచి చేస్తున్నాం. నేను గెలిపిస్తే అనలేదు, గెలవకున్నా ఓడిపోయినా ఇవి జరుగుతుంది. ఇది మేనిఫెస్టో కాదు, ఇది నేను చేసే సేవా కార్యక్రమం. ఒక మార్పు కోరుతున్నాం, ఇది రోల్ మోడల్గా ఉండాలా. మీరు ఓటేసినా ఓటేయకున్నా గుళ్ళు, గోపురాలు, సంఘాలు, ఉచిత వైద్యం, ఉచిత విద్య, రైతు సేవా కేంద్రం, రైతు కల్లాలు, ఉచిత శిక్షణ శిబిరాలు ఇవి అవుతాయి. నేను ఓడిపోయినా అవుతుంది. దీనికి ఓటుకు రాజకీయానికి సంబంధం లేదు అని చెప్పినాం క్లియర్. మీరు ఏ స్పీచ్ చూసినా నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది, లైవ్ ఉంటుంది అందులో, అది క్లియర్. దాంట్లో ఎప్పుడు అనలేదు. అది ఒకవేళ నేను గెలిపిస్తే, మీరు నన్ను గెలిపిస్తే ఇది చేస్తా అంటే మేనిఫెస్టో. నేను ఓడిపోయినా చేస్తా అంటున్నాం. మేనిఫెస్టో అందరు కూడా ఏమన్నారు, మేనిఫెస్టో మీనింగ్ ఏంటి అంటే అందరు మేనిఫెస్టో మీనింగ్ ఏందో నాకు తెలియదు, కానీ రాజకీయ మీనింగ్ మాత్రం ఇది నేను గెలిస్తే చేస్తా, లేకుంటే చెయ్య. నాకు ప్రభుత్వం వస్తే, మాకు అధికారం వస్తే చేస్తా, లేకుంటే చెయ్య. ఏ ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నావా? ప్రజలదే కదా డబ్బు. అది మేనిఫెస్టో అని నేను అనుకుంటున్నాను, పొలిటికల్ మేనిఫెస్టో. ఇంకా అదర్ దెన్ మేనిఫెస్టో అది వేరు. కానీ నేను అదే అనలేదు కదా, గెలిస్తే అనే కండిషన్ కాదు, గెలిస్తే కాదు ఓడిపోయినా. దీనికి రాజకీయానికి సంబంధం లేదన్న సేమ్ ఇప్పుడు నేను చెప్పిన డైలాగే మీరు కట్ చేసుకొని నా ఫేస్బుక్లో చూడండి, అది ఇది సేమ్ ఉంటుంది. సాయంలో ఒక్క వర్డ్ కూడా పొల్లు ఉండదు. ఇకపోతే నేను ఎందుకు వచ్చినా, మరి ఈడికి వచ్చి నేను ఎందుకు అడుగుతున్నా, ఇంతమందిలో మీటింగ్ ఎందుకు పెడుతున్నా అంటే, నేను రాజకీయ నాయకునిగా నిజాయితీగా ఉంటా, డోర్ సర్వీస్ చేస్తా, కరప్షన్ ఫ్రీ జోన్గా కామారెడ్డిని వస్తా, అవినీతి రహిత నియోజకవర్గంగా వస్తా, ₹1 నాకు అవసరం లేదు. మీరు నన్ను నమ్మితే పువ్వు గుర్తు కోటేసి ఆశీర్వదించండి, ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఆఖరికి ఈడ కూడా ఓటు అడగలేదు. ఇది నేను వాళ్ళని ఆలోచింపే ధోరణిలో మాట్లాడినాం, కానీ నేను ఇన్ఫ్లుయెన్స్ ఫోర్సేబుల్ చేయలేదు. ఓకే, సో మొత్తానికి మీ విజయం అనేది సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాల్సిన నియోజకవర్గం. డెఫినెట్గా రీసెర్చ్ అనేది కూడా అవసరం లేదన్న, దాని మీద PhD కూడా అవసరం లేదు. పబ్లిక్లో మొత్తం పర్సెప్షన్ ఎలా ఉండిందంటే, ఇప్పుడు ఓడిపోయిన పార్టీ చేసుకుంటున్న అనాలిసిస్ కానీ, గెలిచిన పార్టీ చెప్తున్న మాట కానీ అక్కడ సరిగా పంచలేకపోయాం. అక్కడ పొలిటికల్ సర్వే అంటారు కదా, నేను ఒక పొలిటికల్ సర్వే గురించి చెప్తాను. పొలిటికల్ సర్వే అంటారు కదా, పొలిటికల్ సర్వే 2,50,000 ఓటర్స్ ఉంటే 2,50,000 మందిని అడిగి డీటెయిలింగ్ ఇవ్వమనండి, నేను ఒప్పుకుంటుంది. 2,000 3,000 తీసుకొని నువ్వు శాంపుల్ తీసుకొని 1000 మందికి 100, 1,00,000కు 100 ఇట్లా తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేయడం ఏంటంటే ఏం సర్వే? ఇది ఒకటి వ్యాపారం, ఇదో బిజినెస్. అన్ని టీవీలు సర్వేలు అంటాయి, పొలిటికల్ స్ట్రాటజీ అంటారు, పొలిటికల్ అనాలిసిస్ట్ అంటారు, విశ్లేషకులు అంటారు. ఏసీ రూమ్లో కూర్చుండి ఏం విశ్లేషకులు అని నాకు అర్థం కాదు, అంటే తప్పు. కానీ ఫీల్డ్లో తిరిగి మాట్లాడు. ఫీల్డ్లో తిరిగి మాట్లాడితే ఒక్క కాన్స్టిట్యున్సీలో నువ్వు పూర్తి నిర్ణయం తీసుకోవాలంటే కనీసం 3 నెలలు పడుతుంది. ఓన్గా ఒక్కడివే తిరిగితే సంవత్సరం పడుతుంది. మరి 119 ఎట్లా డిసిషన్ చెప్తావు? ఇదంతా ఒక మ్యానిపులేషన్. ఏమన్నా అనుకొని వెళ్ళినాను, వీడేంది ఇట్లా మాట్లాడుతున్నాడని అనుకున్నా. సరే, ఇది ఒక మ్యానిపులేషన్ అని చెప్తున్నా. పూర్తిగా నువ్వు నిజంగానే 2,50,000 ఓటర్లు ఉంటే 2,50,000 మందిని కలిసి మాట్లాడు, ఒపీనియన్ తీసుకుంటే అప్పుడు నీకు నిజం వస్తుంది. కానీ నువ్వు శాంపుల్ టెస్ట్ చేసుకుంటే ఇదేంటండి అంటే 100 మందిని తీసుకొని బ్రైబు కరప్టెడ్ పీపుల్ అంటే ఎట్లా? సో సర్వేలు ఒకవేళ అదృష్టం దురదృష్టం నువ్వు పోయిన టైంకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో కొందరు ఏదో అశుభమో శుభమో కార్యానికి వెళ్ళిపోయారు. కరెక్ట్గా ఒకటే పార్టీకి సంబంధించిన వాడు ఆడు ఉన్నాడు అనుకో, 10 శాంపుల్ వాళ్ళే అవుతాయి కదా. ఇదేం పద్ధతి మరి? ఇది ఏమన్నా అంటే వాటి శాస్త్రీయత పైన చాలా అనుమానాలు ఉన్నాయి చాలా మందికి. చాలా అనుమానాలు ఏం లేదు, అవన్నీ తప్పు. వ్యాపార పద్ధతి, రాజకీయ ఖర్చు, అది ఒక ఎంప్లాయ్మెంట్ టు మ్యానిపులేట్ ద 101%. సరే, డబ్బు అందరూ సంపాదించాల్సింది కాదంటలేను, కానీ ప్రజా జీవితం మీద సంపాదించొద్దు అని చెప్తున్నాను. మీ కష్టం మీద ఇప్పుడు మీరు స్టూడియో పెట్టుకున్నారు, మీ కష్టం మీద మీరు ఏదైనా చేసుకోండి, ఏదైనా పని చేయండి. కానీ ఫైనల్గా ఏంటి ఎథిక్స్ ఏంటి? వాస్తవాలను బయటకు తీయడం. వాస్తవాలను బయటకు తీయాలంటే ఏం చేయాలనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది మధ్యలో, అది 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 వ్యాపారం, దానికి తప్పు లేదు.
కానీ ఉన్నది లేనిది ఉన్నట్టు చూపించినప్పుడు మ్యానిపులేషన్ ఇస్ రాంగ్. అది రాంగ్ అని చెప్తున్నాను. రైట్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, అభినందనలు ఏంటి? మీరు వైసీపీలో పనిచేశారు, కాంగ్రెస్లో పనిచేశారు, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎవరు ఫోన్ చేసి చెప్పిన మాట చాలా బాగా అనిపించింది మీరు గెలిచిన తర్వాత విష్ చేయడం? అదే ఎవరు ఫోన్ చేయలేదు. అట్లా ఫోన్ చేసి అందరూ కంగ్రాచులేషన్ చెప్పారని ఫోన్ మాట్లాడే పరిస్థితి లేదు. జనం వచ్చి డైలీ వేల మంది కలవడం, స్టేట్ మొత్తం మంది రావడం, అదంతా సంతోషమైన విషయం. అదర్ స్టేట్ల నుంచి మెసేజ్లు వచ్చినాయి. బట్ సెంట్రల్ మినిస్టర్స్, ఆల్ సీఎంస్, మంచి మంచి సెలబ్రిటీస్, అంటే వాళ్ళందరూ కూడా, పొలిటీషియన్స్ అందరూ కూడా నాకు కంగ్రాట్ చేయడం అనేది ఐ రిమెంబర్. ఇంకా లైఫ్లో కూడా ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. అలా అందరు కూడా ట్వీట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అమిత్ షా గారు, మోదీ గారు, అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా చెప్పారు. ఈవెన్ ప్రతిపక్ష నేతలు కూడా చెప్పడం. ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు కూడా నాతో ఫోటో దిగడం. ఇట్స్ అవునా? రేవంత్ రెడ్డి గారు ఆయనని కాదు, ఆయన కనపడ్డారు ఈరోజు. మీరు ఓటమి తర్వాత ఈరోజు ఫస్ట్ టైం కనపడినట్టున్నారు. మేమిద్దరము ఫేస్ టు ఫేస్ అయింది ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. నేను ఇప్పటివరకు ఆయన నాకు ఇప్పటివరకు కనపడలేదు. నేను ఎవరిని చూడలేదు. నేను ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడూ కనపడలేదు. ఆయన 2001లో వచ్చాడు, నేను 99లో వచ్చాం. ఆయన ఫాస్ట్ గ్రో అప్ అయింది, మనకు టైం పట్టింది. కానీ ఏది ఉన్నా ఏమన్నారు ఆయన ఏం లేదు. నేను ఆయన ముఖ్యమంత్రి, ఆ పోస్ట్కు విలువ ఇవ్వాలా. మోర్ ఓవర్ నా దగ్గర కాంటెస్టెడ్ పర్సన్, నేను ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే నేను వస్తానని ఫోన్ చేశాను, టైం ఇవ్వలేదు. ఇస్తే పోతాము, ఇవ్వనప్పుడు ఏం చేస్తాం. నాకు తెలిసి ఇప్పుడు నా మనసులో గిల్టీ లేదు. నేను ఆయన పెద్ద ఆయనని కలవాలనుకున్నా పోయాను. రాజకీయంలో తప్పొప్పులు లెక్క పెట్టడం వేరు, ఎలక్షన్ వేరు, క్యారెక్టర్ వేరు. వయసుకు మర్యాద ఇవ్వాలి. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన హ్యుమానిటీ పరంగా పోయి కలవాలి, కట్టేసేసేక్. నేను ప్రయత్నం చేశాను, అపాయింట్మెంట్ దొరకలేదు, వదిలేసాము అంతే. ఇంకా దాని గురించి పెద్ద లాగాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళినాం. నా స్పీకర్ గారికి పెట్టిన తర్వాత ఆయనకు పోయి నమస్తే పెట్టినాం, చెప్పినాం, కలిసినాం. కలుద్దామన్నా రండి ఛాంబర్కి అన్నారు, వస్తానన్నా అని చెప్పినాం. అందరు మంత్రులను గాలించుకుంటూ పోయినాం. అందరు కాంగ్రెస్ వాళ్ళే, నాకు పాత వాళ్ళే, అదేం లేదు. కానీ ఇవాళ గుర్తింపు కారణం భారతీయ జనతా పార్టీ. డెఫినెట్గా. కాబట్టి భారతీయ జనతా పార్టీ మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు నేను వ్యక్తిగా అందరితో మనిషిగా మాట్లాడతాం, కానీ పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు వచ్చినప్పుడు పార్టీకినే ఒబే చేస్తాం. కానీ ఏదున్నా తప్పొప్పులు ఉన్నప్పుడే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేసినప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా. కానీ నిజంగానే ఆయన మంచి పనులు చేస్తే ఖచ్చితంగా మద్దతు ఇస్తాం, ఆయనను అప్రిషియేట్ చేస్తాం. ఆరోగ్యశ్రీ విషయంలో అప్రిషియేట్ చేస్తాం. మహాలక్ష్మి విషయంలో కూడా ఆడవాళ్ళకు ఆ ఫెసిలిటీ ఇవ్వాల్సిందే. కానీ అట్ ద సేమ్ టైం ఆటో డ్రైవర్లకు కూడా ఇబ్బంది అవుతుంది, ఆటోలు కొన్న వాళ్ళకి ఇబ్బంది అవుతున్నదని, గొడవలు అవుతున్నాయి, అది కూడా చూడాలా, ఆల్టర్నేట్ సోర్స్ చూపించాలా. రెండోది ఆర్టీసీకి నష్టం రాకుండా ఇంకొక రకంగా ఎట్లాగా ఆదాయం పెంచవచ్చు అనేది కూడా ఇన్కమ్ జనరేషన్ చేయాలి. ఒక దిక్కు ఎక్స్పెండిచర్ అవుతున్నప్పుడు ఇంకొక దిక్కు ఇన్కమ్ జనరేట్ చేయాలా. ఆ పూర్తి ఆలోచించే స్కీములు పెట్టి ఉంటాడని అనుకుంటున్నాం. మైనస్లో ఉంది, అప్లలో ఉంది అని మాట్లాడినటువంటి లీడర్లే ఇవాళ పోటీ చేసి మేము ఆ ప్రభుత్వం వస్తే ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్తున్నాం, నాతో సహా. ఎవరి విజన్ వాళ్ళకు ఉండాల్సిందే. ఆ విజన్ రైట్ వేలో ఉండాలా, అది పాసిబిలిటీకి దగ్గరగా ఉండాలా, రియాలిటీకి దగ్గరగా ఉండాలా. సో మీరు పొలిటికల్గా ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి, మీ క్యారెక్టర్ బిల్డ్ అవ్వడానికి పొలిటికల్గా, మెంటల్గా ఓ పర్టికులర్ పాయింట్ని పట్టుకొని దాని మీద ఇంతకాలం నిలబడి 24 సంవత్సరాలు వెయిట్ చేయటం, అసెంబ్లీకి వెళ్ళడం కోసం అని చెప్తున్నారు మీరు. అదే సాటిస్ఫాక్షన్కి ఉన్న ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరు మిమ్మల్ని అలా? చాలా మంది ఉన్నారు. ప్రతిదీ కూడా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు అంటే నాకు పడదు నిజంగా కూడా. ఎందుకు పడదు అంటే 20 ఏళ్ళ వయసు వరకు ఇంట్లో కనీసం కూర్చుండడానికి కుర్చీ లేదు. అందరి ఇళ్ళలోనేమో టీవీలు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి. మా ఇంట్లో కనీసం కుండల నీళ్ళు తాగుడే, ఇంకా పురుగుల మధ్యన అన్నం తినడం, ఊరవతలు ఉండడం. ఏం లైఫ్, ఫ్యాన్ లేదు, కుర్చీ లేదు అనుకునేవాడిని. కానీ 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ వచ్చినప్పుడు నేను బిజినెస్ కోసం బయటకు వెళ్ళినప్పుడు, కాంట్రాక్ట్లు చేస్తున్నప్పుడు ఒక పెద్ద పెద్ద అఫీషియల్ దగ్గరికి, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గరికి వర్క్ల కోసం అయినప్పుడు, ఎక్కడ మీరు అని అంటే నిలబెట్టి మాట్లాడుతుండే. ఎక్కడ మీరు అంటే కామారెడ్డి అంటే, దేవరాజరెడ్డి గారు తెలుసా మీకు అని అడుగుతుండే. మా నాన్నగారు అని, అరే మీ నాన్న లేచి
కూర్చో బాబు అని చెప్పి కూర్చుండబెట్టి టీ తాగిపించి మీ నాన్నగారి పుణ్యమేనమ్మా ఇలా నేను ఈ స్థాయిలో ఉన్నది, ఆయన ఇచ్చిన ఉద్యోగం ఇది, ఆయన పెట్టిన అన్నం ఇది అని మాట్లాడాం. అప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అయింది, అరే సింప్లిసిటీకి ఇంత వాల్యూ ఉంటుందా, కరప్షన్ చేయకపోతే ఇంత వాల్యూ ఉంటుందా, బయట వాళ్ళకి అన్నీ ఉన్నాయి మనకేం లేదని అనుకున్నాం కదా అని చెప్పి మెల్లగా టర్న్ అవుతూ వచ్చినాం. ఆ తర్వాత ఆయన కాన్సెప్ట్ నాన్ కరప్షనే, నా కాన్సెప్ట్ నాన్ కరప్షనే. కానీ ఆయన ఏమిది ఎదిరించేవాడు కాదు, నేను ఎవడన్నా ఆరోపణ చేస్తూ ఊరుకునేవాడిని కాదు. ఇది రెండే తేడాలు తప్ప వేరేది ఏమీ లేదు. కొంచెం రెబలు అంత కామన్ పాపన్న వాడబోతాడు అనేది ఆయన ఉద్దేశం, అట్లా వదులుతామని నా ఉద్దేశం, అంతే తప్ప గోల్ ఈజ్ సేమ్. కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ ఫస్ట్, హానెస్టీకి సిన్సియారిటీకి. ఎన్టీ రామారావు గారు ది బెస్ట్ సీఎం ఇవాళకి కూడా, యాజ్ అండ్ టుడే నౌ ఎన్టీ రామారావు గారు ఈజ్ ద బెస్ట్ సీఎం. సరే అట్లానే రాజశేఖర రెడ్డి గారు ఫేవరెట్ కదా, మరి ఆయనను మీరు కాదంటారా అంటే ఆయన దగ్గర 70% మంచి పనులు ఉన్న, ఒక 30% అవి ఇవి ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. లైక్ అంటే విఆర్ఏలను ప్రమోట్ చేయడం అనేది, చదువు రాకున్నా కానీ వాళ్ళని పే స్కేల్కు తీసుకొస్తాం విఆర్ఓలుగా అనేది, అది కరెక్ట్ కాదు. చదువులేని వాళ్ళకు అది ఇస్తే రెవెన్యూ ఇబ్బంది అవుతుంది అన్నాను నేను కూడా అన్నా. సరే కమిట్ అయిపోయినాం అనేది ఆయన మాటిస్తే వెనక్కి వచ్చే వ్యక్తి కాదు. అట్లాంటి 108 ఎక్సలెంట్, ఫీ రియంబర్స్మెంట్ ఎక్సలెంట్, ఆరోగ్యశ్రీ ఎక్సలెంట్, ఫారెన్ లోన్స్ ఎక్సలెంట్. ఇవాళ మామూలు వ్యక్తి కైకిలు పోయేటోళ్ళు కూడా ఇవాళ అమెరికాలో ₹1 కోటి ప్యాకేజ్లో ఉన్నారు. ఇవాళ విలేజ్లలో యూత్ లైఫే మారిపోయింది వీటితో. మళ్ళీ 10 ఏళ్ళ నుంచి వచ్చి ఊర్లలోనే ఉంటున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్న తెలివిలో ప్రాపర్ వేలో పోతే ఆయనను కదిపేవారు కూడా లేరంట. చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్ల మనం ఇవాళ హైదరాబాద్కు రూపం వచ్చింది. ఇవాళ హైటెక్ అంటే కంప్యూటర్ సైన్స్ అనేది ప్రియారిటీ ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఇండియన్స్కి ఉన్న క్రేజ్, అందులో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్కి ఉన్న క్రేజ్ ఎవరికి లేదు. అది ఆయన గొప్పతనం కాదని అట్లా. ఆయన రైతులను మర్చిపోవడం ఆయన బ్యాడ్ లక్. అంత ఇట్లా ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారితో ఎంతకాలం ఈ జర్నీ? 2004 నుంచి 2009 వరకు, 9 అంటే ఆయన చనిపోయే వరకు జర్నీ ఉంది. ఆ తర్వాత మనం తెలిసిందే స్టోరీ, అటు ఇటు అయ్యాం. ఏది ఉన్నా అన్న, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఏదైతే మంచి స్కీమ్ పెడతాడో ప్రజలకు, దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ చేయాలి. అది ఆయన పెట్టిండు కదా ఆయనకే పేరు వస్తుంది అంటే తప్పు. బస్సుకు డ్రైవర్లు మారుతూ ఉంటారు, బస్సు పర్మనెంట్. డ్రైవర్ బాగా నడపలేడు అనేది తర్వాత విషయం, కానీ సేఫ్ జోన్లో నడిపే డ్రైవరే ముఖ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆపేశారు అనేది బాగా నడుస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? నా ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసే ప్రోగ్రాంలు ఇద్దరు చేయడం తప్పు అని నేను అంటున్నాను. ఎవరు చేశారు? ఇద్దరు. ఈయన ఇది పెట్టాడని ఈయన ఇది మార్చేస్తా అని చెప్పి ఆయన రేపు పొద్దున పోతే మళ్ళీ అది మారుస్తాను ఈయన అంటాడు, నెక్స్ట్ అదే వస్తుంది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు సింపతి గెయిన్ చేసేసి ఇవాళ జైల్లో వేసిరని చెప్పేసి ఆయనను మీదకి పబ్లిక్ గిడ అండర్ కరెంట్ సింపతి గెయిన్ అయింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోగానే ఈయన మళ్ళీ వైజాగ్ని తీసేసి మళ్ళీ అమరావతి అంటాడు. ఏం పంచాయతీ అండి, ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం తప్ప అవసరమా? ఎక్కడో దగ్గర ఎన్నో దగ్గర ఆపరేట్ చేయడానికి ఒక ఆఫీస్, అది దానికి అంత ప్రియారిటీ చేయాల్సిన అవసరం ఏముంది? హైదరాబాద్ ఒకటే డెవలప్ అయ్యి ఇలా తెలంగాణ అలా వెళ్ళిపోయింది, ఆంధ్ర నష్టపోయింది అని అంటారు. అనంతపురం ముందట తెలంగాణ ఎంత, కర్నూలు ముందట తెలంగాణ ఎంత, చిత్తూరు ముందట తెలంగాణ ఎంత, కడప ముందట తెలంగాణ ఎంత? అసలు మన దగ్గర జిల్లాలు అంత పెద్ద ఏవి ఉన్నాయి? ఒక్క వరంగల్ తప్ప, అది హనుమకొండ కలిస్తే. మహబూబ్నగర్లో కూడా ఏముంది? మహబూబ్నగర్లో కూడా అసలు ఏముంది? అక్కడ కూడా ఆదిలాబాద్ కూడా పెద్ద ఉంటుంది, ఏముంది అన్న? వైశాల్యం అనట్లేదు, వెల్త్ అక్కడ కనపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నాం. ఏముంది? పోనీ తెలంగాణ నష్టమైందని అందరూ అంటారు. సరే తెలంగాణ ఎన్విరాన్మెంట్కి మించి రాయలసీమలో ఏముంది, ఆంధ్రలో ఏముంది? సఫికేషన్ తప్ప. ఒక్క 3 నెలలు 4 నెలలు ఆంధ్రాని చూడముచ్చడగా ఉంటుంది. ఆ తర్వాత 8 నెలలు ఉండాలంటే అంతా హైదరాబాదే దెంకొచ్చే పరిస్థితి. అక్కడ ఏమైంది? రాయలసీమలో ఇప్పుడు వేడికి తట్టుకోలేని పరిస్థితి. అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫెసిలిటీ ఉంటుంది, అది కలిసి ఉన్నప్పుడు కంబైన్ షేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కానీ విడిపోయేసరికి అది ఇబ్బందిగానే మారుతుంది. అవసరాన్ని బట్టి రాజకీయ అవసరాలకు విడిపోవడం కల్లా ప్రజా ఉపయోగాల రీత్యా విడిపోవడం కరెక్ట్. కానీ ప్రజల కోసం విడిపోయినటువంటి తెలంగాణలో ఇవాళ ఏజ్ బార్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇంకా
మూలకు పడిపోయిన యువత ఎంతో మంది ఉన్నారు. ఇలా యువత అనద్దు అది, 40 ఏళ్ళు దాటినాక ఇంకేం యువత. ఇది పరిస్థితి. దీనికి పశ్చాత్తాపడాల్సిందే కేసీఆర్ గారు చేసినటువంటి మిస్టేక్స్, అది నిజమే. ఇక రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తప్పొప్పులను బేరీజ్ వేసుకొని నేనేం చేయాలనేది ఆయన ఆలోచించుకుంటే సక్సెస్ కావచ్చు. తిరిగి రెండోసారి నేనే ముఖ్యమంత్రి కావాలనే పద్ధతిలో పని చేయాలి తప్ప నేనే ముఖ్యమంత్రి నేను పని చేస్తే మాత్రం ఇరుకుల పడే పరిస్థితి వస్తుంది. అన్న చివరిగా మీ టైం ఎక్కువ తీసుకోని ఇంకా సరే, నాకు మీరు పర్సనల్గా తెలుసు, అడగకూడదు ఈ క్వశ్చన్, కానీ వ్యూవర్స్ కోసం అడుగుతా. మీ భుజాల మీద ఉన్న కాషాయ కండువ 2028 వరకు ఉంటుంది అలాగే? నేను చనిపోయే వరకు ఉంటుందండి. నా ఆకర్షణ ఎమ్మెల్యేల అంటే డైలాగ్ ఏదో నా పేరు మీద, నా మీద కాంగ్రెస్ జెండా ఉండాలా, నా మీద టీఆర్ఎస్ జెండా ఉండాలా, నా మీద కాషాయ జెండా ఉండాలి. తెలంగాణలో ఫిరాయింపులు చాలా చూస్తున్నాం కదా మనం 10 ఏళ్ళలో. నాకు అవసరమే లేదన్నా. నేను ఏదైతే కోరుతున్నానో, నా ఇంట్లో 54 ఏళ్ళుగా కోరుతున్నటువంటి అవకాశాన్ని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. నేనేదైతే కోరుకుంటున్నానో గత 24 సంవత్సరాలుగా నాకు అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆ కోరిక తీరింది కదా, నాకు ఇంకేం కావాలా? నాకు భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున బీజేఎల్పీ అలా, భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాలి, భారతీయ జనతా పార్టీ నన్ను సెంట్రల్ మినిస్టర్ అయ్యాలి, భారతీయ జనతా పార్టీ నన్ను ప్రధానమంత్రి చేయాలని నేను అనుకుంటే నా అంత అవలగాడు పాగలగాడు దొరకడు. అది ఆశకు అంతు లేదన్న. సాటిస్ఫాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పిన ఇంతకుముందు కూడా నేను చేసిన పనులలో నేను ఆత్మసంతృప్తి చెందుతున్నాను. ఇవాళ నాకు ఇంతకన్నా పెద్ద గొప్ప సెలబ్రిటీ, ఇంత పెద్ద సన్మానం నాకు ఇంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఒకేసారి ఎలివేట్ అయిపోయి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి నన్ను కావలించుకొని కంగ్రాట్ చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు సెలబ్రిటీ ఇన్ తెలంగాణ ఎలక్షన్ ఇవాళ ఎక్కడి నుంచో వచ్చి నన్ను కౌగులించుకుంటే, ఆలింగనం చేసుకుంటే అసలు ఏమని చేసుకోవాలి? నేను ఎవరని చేసుకోవాలి? దానికి కారణం ఎవరు? మరి దాన్ని మోసం చేసినప్పుడు మరి అదే నేను మోసం చేసే క్యారెక్టర్ అదైతే నేనెందుకు కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాలా? వాళ్ళ వైపు నుంచి ఒత్తిళ్ళు వచ్చాయి. వెంకటరమణారెడ్డి గారు ఒత్తిళ్ళు రాజకీయంలో కామన్, వెనక్కి తీసుకోండి అంటారు, కామన్ నడుస్తుంది. దానికి లొంగి వాళ్ళని బదనాం చేయడం ఎందుకు, లొంగక వాళ్ళని బదనాం చేయడం ఎందుకు? క్యారెక్టర్ మనది కరెక్ట్ అయితే జరిగింది. రాజకీయాల్లో కామన్ కదా, దాని గురించి కామన్ అంటే కామన్ చేశారు. అది ఓ వ్యాపారం చేశారని చెప్తున్నా, అది తప్పు అనే చెప్తున్నాను. నన్ను ఒత్తిడి చేశారని కాదు. ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనడం కానీ, పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు చేయడం కానీ ఇది తప్పు అని చెప్తున్నా. ఈ పని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేయొద్దు. 64 వచ్చినాయి, 64 మంది స్టిక్ అని కావాలా, ఉంటాం పోతే పోతాం అనుకోవాలా. అవతలోడు కొనే ప్రయత్నం చేస్తే వాడు దుష్టుడు అనుకోవాలి. కానీ అది కొనడము, గులగొట్టడము, తీసుకుపోవడం ఇదంతా ఏం వచ్చేదేం లేదు. దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప వచ్చేదేమో. ప్రజలు కూడా ఎట్లా అయిపోయారంటే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ అయిందా లేదా, ఉదయం లేచినామా, పనులు దమ్ముకున్నామా, స్నానం చేసినామా, మన పని మీద మనం టిఫిన్ డబ్బా కట్టుకొని పోయినామా, మధ్యాహ్నం తిన్నామా, సాయంత్రం పని చేసుకున్నామా, ఇళ్ళటి హాజరు పడ్డదా, ఇంటికి వచ్చినామా, మన పని ఉన్నది. ఏది అలవాటు ఉన్నాడు అది ఇంత మందు కొట్టాలా, ఎంజాయ్ చేస్తాడు ఎంజాయ్ చేయాలా, ఆయనతో నిద్రపోవాలి. పంచకట్టు ఏంటి ముందు లేదు కదా? లేదన్న, ఇది 2 months లోపల. అంటే విలేజ్లో, అంటే బేసిక్గా రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టము, నాకు ఆ పంచ అంటే కూడా ఇష్టము. ఆయన కొరకు కట్టింది ఏం కాదు. ఆయన ఈ ధోతిలో హుందాతనం ఎక్కువ ఉంటుంది, గౌరవంగా కనిపిస్తుంది, ఎదుటి వాళ్ళు మర్యాద ఇవ్వాలనిపిస్తుంది. పంచకట్టు మీద ఉన్నటువంటి గౌరవం పాయింట్ మీద ఉండదు. పల్లెటూర్లలో కూడా ఓన్ చేసుకునే ఆలోచన ఉంటుంది. పల్లెటూరులో కూడా ధోతిని చూస్తే ఇది నా ఓడ్ అనే ఫీల్ వస్తుంది. కొంచెం పాష్గా పాయింట్ షర్టు దూరంగా చూస్తారు కొంచెం. అంటే హైదరాబాద్ నుంచి వచ్చారు, లేకుంటే సిటీలో నుంచి వచ్చారు, జర బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నోళ్ళు అని అనుకుంటారు. సో దానికి కొంచెం మాడ్యులేషన్ కూడా చేంజ్ ఉంటుంది. మనకు బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ అని పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. ఓవరాల్గా నాకు ఇంట్రెస్ట్ కూడా ఇష్టం. నేను 40 30 చైర్మన్ అప్పుడే కడదాం అనుకున్నాం, కానీ మరీ చిన్న ఏజ్లో కడితే అది అంత అందంగా ఉండదేమో, సూట్ కాదేమో అని అనుకున్నాం. ఇప్పుడు 53 ఇట్స్ ఎనఫ్. ఇంకొక 5-6 ఏళ్ళు అయితే పొందూరు కద్దరు డైరెక్ట్గా కట్టచ్చు. ఇప్పుడు ఈ ఓపెన్ పంచన్ అయినా కట్టినాం, అప్పుడు లోపల కోసిపెట్టి ధోతి మొత్తానికే కట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే దానివల్ల ఒక ఉందాతనం ఉంటుంది. నేను కూడా చాలా ఏజ్ని బట్టి మారితేనే బాగుంటుంది. ఇప్పుడు 20 ఏళ్ళ అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసినా, మోడర్న్ డ్రెస్ వేస్తే బాగుంటుంది. 60 ఏళ్ళ అమ్మాయి వేస్తే ఉంటుంది. అదే 20 ఏళ్ళ అమ్మాయి కాటన్ శారీ కట్టింది అనుకోండి, ఏం బాగుంటుంది. అదే 60 ఏళ్ళ అమ్మాయి కాటన్ శారీ కడితే ఆ లుక్ వేరుంటుంది.
₹200 కాటన్ శారీ 60 ఏండ్ల అమ్మ కడితే ఎంత అందంగా ఉంటుందో, ఉమ్, ₹2000 మోడ్రన్ డ్రెస్ 60 ఏండ్ల అమ్మేస్తే అంత తక్కువగా ఉంటుంది. ఉమ్. కాబట్టి సో సమయం వచ్చింది మీరు ఇప్పుడు ఇది వయస్సును బట్టి మనం బాడీ లాంగ్వేజ్ మారాలి, మన డ్రెస్సింగ్ మారాలి, మన హెయిర్ స్టైల్ మారాలి, మన పద్ధతి మనం ఉండాలి. 20 ఏండ్లలో హాఫ్ కటింగ్ పలిగిపోయిన పాయింట్లు వేసుకుంటే బాగానే ఉంటుంది. ఉమ్, 60 ఏండ్లలో వేసుకుంటే ఈడేంద్ర బిచ్చపోడని అనుకుంటారు. ఉమ్. దానికే ఉంటుంది. రైట్ అన్న. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.